టీడీపీ కంచుకోటలో గెలిచి సత్తా చాటిన మొండితోక జగన్మోహన్ రావు 2024 ఎన్నికల్లో చెతికలపడ్డానికి కారణమేంటి? నియోజకవర్గంలో మొండితోక బ్రదర్స్ వ్యవహారంతో సొంత పార్టీ నేతలే విసిగిపోయారా? పార్టీ సమన్వయకర్తగా ఆయన పనితీరు ఎలా ఉంది? ప్రతిపక్షంలోకి వచ్చాక పద్ధతి మార్చారా? మొండితోక బ్రదర్స్ గురించి నియోజకవర్గంలో అసలు ప్రజలేమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి కంచుకోటగా మారిన నందిగామ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేసిన మొండితోక జగన్మోహన్ రావు 2024 ఎన్నికల్లో ప్రత్యర్థి తంగిరాల సౌమ్య చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు నందిగామ వైసీపీ సమన్వయకర్తగా ఆయన పార్టీలో ఆశించినంత స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దానికి కారణం నందిగామ వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ ఉంది. సొంత పార్టీలో గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారాయని అంటున్నారు పార్టీ కార్యకర్తలు. పార్టీలోకి వచ్చిన కొత్త వారికి ప్రాధాన్యత లేదనే విమర్శ సైతం వినిపిస్తున్నాయి. ఇక మున్సిపల్ కౌన్సిలర్లలో అసమ్మతి ఉందని, దీనికి కారణం జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ హయాంలో మొండితోక బ్రదర్స్ పైన తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావటం కూడా నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించేవారని అప్పట్లో నియోజకవర్గం అంతటా టాక్ ఉంది. పేరుకే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సంఖ్యాపరంగా చూస్తే నందిగామలో కమ్మ సామాజిక వర్గానిదే అప్పర్ హ్యాండ్. ఆ తర్వాత ప్లేస్ మాత్రం ఎస్సీ ఎస్టీలదే. 41,000 కమ్మ ఓటర్లు, 32,000 మాదిగ ఓటర్లు ఉన్నారు. ఇక అందుకే వైసీపీ కానీ అలాగే టీడీపీ కానీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్ కేటాయించారు. గత ఎన్నికల్లో అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు వైసీపీ అభ్యర్థి మొండితోక. కానీ 2024 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎమ్మెల్యేకు కాస్త దూరంగా ఉన్నట్టు వినికిడి. కమ్మ ఆధిపత్యంలోనే ఇక్కడ వరుసగా టీడీపీ గెలుస్తూ వచ్చింది. అయితే కమ్మ, కాపు సామాజిక వర్గాల్ని దూరం చేసుకోవద్దన్న కమిట్మెంట్తోనే పనిచేసిన మొండితోక బ్రదర్స్ తీరు నచ్చక ఎన్నికల్లో సహకరించలేదనే టాక్ కూడా ఉంది. ఇక నందిగామలో వేధిస్తున్న ఎడతెగని సమస్యలు కూడా లేకపోలేదు. గత ఎన్నికలకి ముందిచ్చిన కొన్ని కీలక హామీలు పెండింగ్లో ఉండటం మొండితోక ఓటమికి కారణమంటారు స్థానికులు. డ్రైనేజ్, తాగునీటి సమస్యపైన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొండితోక జగన్మోహన్ రావు గ్రామస్తులు నిలదీయటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో రాజధాని ఏదంటూ స్థానికులు ప్రశ్నించగా దానికి బదులు ఇస్తూ నాకు తెలియదంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం అప్పట్లో సొంత పార్టీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. పార్టీ బలోపేతానికి అన్నదమ్ములకు పదవులు ఇస్తే పదవులని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నారని నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్న టాక్.